మే 15, 16, 17, 18 తేదీల్లో తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగల ప్రభాకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ పిలుపునిచ్చారు. కాకినాడ రామారావుపేటలో గల ఎస్టీయు భవనం వద్ద ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వైబాబీ అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ముఖ్య అతిథిగాను, సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ విశిష్ట అతిథులుగాను పాల్గొని 17వ జాతీయ మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్ గీత, కాకినాడ జిల్లా ఆఫీస్ బ్యారర్స్ ఎం వీరబాబు, వి లోవా, పొన్నాడ ప్రసాద్, బొండా మైకేల్ తదితరులు పాల్గొన్నారు. నిన్నగాక మొన్న 23వ తేదీన భగత్ సింగ్ గారి వర్ధంతి జరిగింది. అది దేశవ్యాప్తంగా చేసుకున్నారు. భగత్ సింగ్ అంటేనే యూత్కి ఐకాన్ ఈ దేశంలో. అంటే దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలని రుణప్రాయంగా ఇచ్చి ఉరికొయ్యలను ముద్దాడిన మహానుభావులు భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్. వాళ్ళ స్ఫూర్తితో, సీతారామరాజు గారి స్ఫూర్తితో, చంద్రశేఖర్ ఆజాద్ గారి స్ఫూర్తితో యూత్ దీన్ని నడుపుతూ ఉన్నారు. అఖిల భారత యువజన సమైక్యని. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దేశభక్తితో కూడిన వాళ్ళు. ఈ వర్ధంతిని పురస్కరించుకొని భవిష్యత్తులో భగత్ సింగ్ పేరుతోటి ఒక యువజన విధానాన్ని రూపొందించడం ద్వారా, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యకి ఒక పరిష్కారం చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జరుగుతున్న యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం కావాలని ఇలా లోగో ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభ దేశవ్యాప్తంగా యువకుల్ని ఐకమత్యం చేసి దేశభక్తి భావాలని యువతలో నింపి దేశ సమస్యల మీద, యువత సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, అలాగే ఉద్యోగ సమస్యల మీద పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని యువతని పోరాటాల వైపు తీసుకువెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే యువకుల సమస్యల మీద, ఉద్యోగ సమస్యల మీద పోరాటం సాగిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీగా యువతకి అందరికీ మా వంతుగా పార్టీ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తుంది.